నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారికి పోలీసు అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. పలు పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ అందజేశారు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తదితరులు ఇందులో పాల్గొన్నారు. అభినందిస్తూ సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. ఫోర్త్ ప్లేటూన్ కమాండర్ గా వారిలో ఉన్నటువంటి దేశభక్తిని వారి మార్చ్ ఫాస్ట్ ద్వారా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ అన్ని కూడా నంద్యాల జిల్లా స్థాయి వేడుకల్లో గారు వీరందరూ కూడా వారి దిశానిర్దేశంలో పరేడ్ అందరూ కూడా చక్కటి సాధనతో ఈనాటి వేడుకల్లో ప్రత్యేకంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. మనందరం చేనేత వస్త్రాలను ఆదరించాలి, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. జిల్లాలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ 7 టూరిజం సర్క్యూట్లుగా విభజించి క్షేత్రాల ప్రాశస్త్యం, వాటి మధ్య దూరం తదితర వివరాలతో సైనేజ్ బోర్డులను ఏర్పాటు చేశాం. బిల్వస్వర్గం, వాల్మీకి గుహలను అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తాం. తిరుమల స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రకాశం బ్యారేజ్